సృజనాత్మకంగా ఆలోచించడం అంటే కొత్తగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం. దానికోసం థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎగ్జాంపుల్ చూద్దామండి. వీ నీడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం. మనం ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్తగా ఆలోచించాల్సిన, భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. ఇలా పరిణామాలు ఎదుర్కోవడం. పరిణామాలు ఎదుర్కోవడం అంటే గతంలో చేసిన యాక్షన్స్కి, పనులకు గాను వాటి యొక్క పరిణామాలు ఎదుర్కోవడం. దానికోసం ఫేస్ ద మ్యూజిక్ ఏమంటామండి? ఫేస్ ద మ్యూజిక్. ఎర్లియర్ హీ కమిటెడ్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ నౌ హీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. గతంలో అతను అనేక తప్పులు చేశాడు, ఇప్పుడు అతను వాటి యొక్క పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్. నెక్స్ట్ అండి, రాసుకు పూసుకు తిరగటం అంటే క్లోజ్గా మూవ్ అవటం. దానికోసం రబ్ షౌల్డర్స్ విత్ సంబడి. రబ్ షౌల్డర్స్ విత్ సంబడి. రైట్. షీ రబ్స్ షౌల్డర్స్ విత్ ద మూవీ స్టార్స్ బికాజ్ షీ వర్క్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆమె మూవీ స్టార్స్తో రాసుకు పూసుకు తిరుగుతుంది, ఎందుకంటే ఆవిడ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తుంది. ఒకే అభిప్రాయంలో ఉండడం. దేని గురించి అయినా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒకే అభిప్రాయంలో ఉంటే ఆన్ ద సేమ్ పేజ్. మీ అండ్ మై బ్రదర్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ అబౌట్ ఆర్ ట్రావెల్ ప్లాన్స్. మేము మా ట్రావెల్ ప్లాన్స్ విషయమై నేను మా అన్న ఇద్దరు ఒకే అభిప్రాయంలో ఉన్నాం. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆన్ ద సేమ్ పేజ్. ఒకవేళ ఇద్దరు ఒకే సమస్యలో ఉన్నారు, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒకే సమస్య, ఒకే రకమైన సమస్యలో ఉన్నారు అంటే ఇన్ ద సేమ్ బౌట్ ఏమంటామండి? ఇన్ ద సేమ్ బౌట్. we are in the same boat, so let's find a solution together. మనమంతా ఒకే సమస్యలో ఉన్నాం అంటే మనమంతా ఒకే రకమైన ఇబ్బందిలో, సమస్యలో ఉన్నాము. మనము దీనికి సరైన సమాధానం అంటే సరైన సమస్యకు పరిష్కారం కనుక్కుందాం అంతా కలిసి. రైట్. ఇదండి అర్థం. నెక్స్ట్ అండి, సరదాగా ఆట పట్టించడం. సరదాగా ఆట పట్టించడం, పరిహాసం చేయడం. పుల్ సమ్వన్స్ లెగ్ ఏమంటామండి? పుల్ సమ్వన్స్ లెగ్. డోంట్ బిలీవ్ హిమ్, హీ ఈజ్ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్. అతన్ని నమ్మబాకు, అతను కేవలం నీతో పరిహాసం చేస్తున్నాడు, వెటకారం చేస్తున్నాడు, ఊరికూరికి అంటున్నాడు. రైట్. ఇలా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.